షాలోం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యెషువా మెస్సీ నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నాను. ప్రభునందు పిల్లరా, అందరూ బాగున్నారు కదండి. దేవత దేవుడు తన కృపను బట్టి, తన వాత్సల్యను బట్టి మనందరినీ సజీవుల సంఖ్యలో ఉంచి మరొక నూతన దినములోనికి నడిపించినందుకై దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రియులారా, ఈ వాక్యం ఉంచిన మీరందరూ కూడా మీరు బలపరుచున్న రీతిగానే ఈ వాక్యమును అనేక మందికి షేర్ చేయండి, అనేక మందిని ఆత్మీయంగా బలపరచండి. అలాగే ఈ యొక్క యూట్యూబ్ లింక్ను లైక్ చేయడం, కామెంట్ చేయడం ద్వారా ఈ యొక్క సువార్త అనేక మందికి రీచ్ అయ్యే అవకాశాన్ని మీరు కల్పిస్తారు. అట్టి కృప దేవత దేవుడు మనందరికి దయచేయను గాక. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనం: మన అతిక్రమములను బట్టి, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను. అతడు అనగా క్రీస్తు యెషువా మెస్సీయ పొందిన గాయాలన్నీ మనకు బదులుగా మన స్థానంలో ఆయన అనుభవించాడని నొక్కి చెప్పడం ఇక్కడ కనిపిస్తుంది. అనగా మనం భరించవలసిన దానిని ఆయన భరించాడు. అనగా యెషువా మెస్సీ భరించాడు. ఆయన గాయపడడానికి, దెబ్బలు తినడానికి కారణం మన పాపాలే. మనం పరిశుద్ధపరచబడాలంటే, మనం పవిత్రపరచబడాలంటే ఆయన చేయవలసిన పనిని ఆయన చేశాడు. తండ్రి దేవుడు మనల్ని ఎంతో ప్రేమించడం మూలంగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు యెషువా మెస్సీ ద్వారా మనకి ఏమి ఇచ్చాడండి? మనకు రక్షణ ఇచ్చాడు. ఆయన గాయపరచబడి, ఆయన శిక్షించబడి మన పాపాలకు బదులుగా మన కొరకు ఆయన బలి అయ్యి మనలను పరిశుద్ధులుగా మార్చాలని ఇక్కడ ఈ వాక్యం ద్వారా మనం గ్రహించవచ్చు. రోమపత్రిక 4వ అధ్యాయం 25వ వచనంలో కూడా ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడెను. మనము అపరాధముల నిమిత్తం అప్పగింపబడి, ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకు లేపబడెను. కేవలము మనము నీతిమంతులముగా మార్చబడాలి. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలి. నీతి, న్యాయ, యథార్థతలు కలిగి ఉండాలి. అదొక్కటి ఆయన గురి. అందుచేతనే మనము యొక్క పాపపు బానిసత్వంలో మగ్గిపోకుండా, పాపములను చనిపోకుండా, మనందరం కూడా నిత్య నరకాగ్నికి గురి కాకుండా మనందరం కూడా పరలోక రాజ్యం వెళ్ళాలి. ఆయన యొక్క కుడి పార్శ్వమున మనము కూడా ఉండాలి. ఆ యొక్క నిత్య రాజ్యములో నిత్యము పరిశుద్ధుడని ఆయనను స్తుతించి ఆరాధించాలి. అదే ఆయన యొక్క గురి. యెషయా గ్రంథంలోని 53వ అధ్యాయం 5వ వచనంలో చూస్తే, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఎంత మంచి వాక్యాలు చూడండి. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. మనకి శాంతి కావాలంటే, సమాధానం కావాలంటే ఏం పోవాలండి? మనలో ఉన్న పాపం పోవాలి. అది ఆయన గాయపరచబడటం ద్వారా, మన శిక్షను ఆయన మీద వేసుకుని మోయటం ద్వారా మనకు సమాధానం వచ్చిందని, అలాగే ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నదని మనము నమ్మవలసిన తీరు ఈ వాక్యాల ద్వారా కనబడుతుంది. కేవలము మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడ్డాడు. నిత్యము కూడా మనము ఈ వాక్యమును మన హృదయంలో ఉంచుకుంటే గనక మరలా ఆ గాయములను మనము రేపము, మనలో ఉన్న పరిశుద్ధాత్మను మనము దూషించము. కాబట్టి నా ప్రియమైన సహోదరులరా, కేవలము ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత, మనకు రక్షణ, మనకు విమోచన, మనకు శాంతి, మనకు సమాధానము, ఆ శిక్షలో మన కోసం బలైన ఆ యొక్క సమర్పణలు ఎన్నో దాగున్నాయి ప్రియులారా. కాబట్టి దాని విలువను మనం ఎరిగి ఉంటే కనుక మనం మరలా పాపం చేయము. ఆ యొక్క నీతి కలిగి, న్యాయం కలిగి, యథార్థత కలిగి జీవించుటకు మనలో కూడా ఒక గొప్ప సమర్పణ నిర్ణయాన్ని మనం తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆయన మన కొరకు పొందిన ఆ దెబ్బలు, ఆయన మన కొరకు పొందిన ఆ యొక్క శిక్ష, మన కొరకు మోసిన ఆ యొక్క ఆ మరణకరమైన వేదన అంతా కూడా మనం గుర్తు చేసుకుంటూ దేవాదేవుని స్తుతిస్తూ, ప్రభువా నా కొరకు బలైన గొర్రెపిల్ల, నన్ను ఎంత గొప్ప త్యాగం ప్రభువా, నా కొరకు మీరు మోసారు, నా కొరకు నిందలు పడ్డారు, నా కొరకు మోము మీద ఉమోయబడిందని చెబుతూ మనకిచ్చిన స్వస్థత నిమిత్తము, మనకిచ్చిన సమాధానం నిమిత్తం, మనకిచ్చిన రక్షణ నిమిత్తము ఆయనను స్తుతిస్తూ, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఆయన యొక్క
చిత్తములో మనం బ్రతుకుదాటి కృప దేవదేవుడు మనందరికీ దయచేయను గాక. పరిశుద్ధ మహోన్నత మమ్మల్ని కన్న తండ్రి, నీ పరిశుద్ధమైన ఉన్నతమైన ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నాయన మా అతిక్రమ క్రియలను బట్టి, కేవలము మా అతిక్రమ క్రియలను బట్టి మీరు గాయపరచబడరు ప్రభా. నాయన నా కొరకు, మా కొరకు మీరు పొందిన గాయముల వల్ల తండ్రి ప్రభా మాకు రక్షణ, మాకు సమాధానము, మాకు స్వస్థత వచ్చింది ప్రభా. ఎంతో గొప్ప ధన్యత ప్రభా, ఎంతో గొప్ప తండ్రి ప్రభా సమర్పణ. నాయన మా కొరకు తండ్రి ప్రభా మీరు పొందిన దెబ్బలు తండ్రి ప్రభా మేము ఇంకా రేపుచ్చో ఉన్నవేమో ప్రభా. మాలో ఉన్న అతిక్రమ క్రియలు, మాలో ఉన్న దోషాలు, మాలో ఉన్న చెడు తలంపులు అన్నిటిని మేము వదిలికుని తండ్రి ప్రభా నీ శక్తి చేత, నీ బలం చేత, నీ చిత్తము చేత మేము నడిపింపబడి కృపణ దయచేయమని ఈ వాక్యమైన బిడ్డలు ఇంకా ఎవరైతే ప్రభువా ఇంకో నాన్న నీ యొక్క తండ్రి ప్రభు రక్తం విలువ, నీ యొక్క శరీరం విలువ తెలుసుకునకుండా ఇంకా పాపంలో జీవిస్తున్నారు వారందరినీ తండ్రి ప్రభు కేవలం నీ ఉచితంగా కృప చేత విడిపించి నాయన నీతిగా న్యాయానికి ప్రతి కృపణ దయచేయమని ఈ ఉన్న వాక్యమును మా హృదయంలో ఫలింపజేసి ఆశీర్వదించమని నజరేయుడైన యేసు మెస్సీ నామములో ప్రార్థనకు వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. షాలోమ్. అందరికీ వందనాలు.